ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొంతమంది పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో జ్యోతిష్యుడు వేణుస్వామి ఒకరు. ఆయనను సమర్థించే వాళ్ళు ఉంటారు, దారుణంగా తిట్టిపోసే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఎప్పుడు జనం నోలలో నానుతూ ఉంటాడు. ఎలాగైతేనే తనను తాను మార్కెటింగ్ చేసుకోవడంలో వేణుస్వామి దిట్ట. నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కాగానే మళ్ళీ లైన్ లోకి వచ్చేశాడు. వారి సంసారం ఎలా సాగబోతోందో చెబుతానని ప్రకటించాడు. అరే ఆయనేం మనిషండి బాబు, సెలబ్రిటీల జాతకం చెప్పనని ఇటీవలే బహిరంగంగా చెప్పాడు కదా, మళ్ళీ అంతలోనే ఇదేం మార్పు అని మళ్ళీ కొందరు అటాక్ ప్రారంభించారు. శుభమాని వారు పెళ్లికి రెడీ అవుతుంటే మళ్ళీ వచ్చాడేంటండి బాబు అని మరికొందరు తలలు పట్టుకున్నారు. మరికొందరు ఆల్రెడీ కత్తులకు పదును పెడుతున్నారు. నిజం చెప్పాలంటే తొలుత వేణుస్వామి చెప్పేది వినాలి, ఆ తర్వాతే కదా ఆయన తిట్టాలో వద్దో తెలిసేది. చివరికి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. గతంలో చైతన్య సమంత విడిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నాగ చైతన్య శోభిత 2027 వరకు మాత్రమే కలిసి ఉంటారని చెప్పాడు. ఎంగేజ్మెంట్ ముహూర్తం 8/8/8 అనేది సంఖ్యాశాస్త్రపరంగా ఓకే, కానీ గ్రహస్థితిని బట్టి మాత్రం సరైంది కాదట. సమంతతో పోలిస్తే శోభిత పర్సనల్ కెరియర్ కూడా చాలా వీక్ గా ఉందట. చైతన్య సమంత పెళ్లికి జాతక రీత్యా 100కి 50 మార్కులు వస్తే వీరిద్దరి పెళ్లికి మాత్రం కేవలం 10 మార్కులే వేశాడు వేణుస్వామి. ఒక స్త్రీ కారణంగానే మళ్ళీ వీరిద్దరి సంసార బంధం కూడా బీటలు వారుతుందని తేల్చేశాడు. చెప్పాల్సిందంతా చెప్పాక చివరికి ఏమంటాడో తెలుసా? తను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నాడట. చైతన్య శోభిత బాగుండాలని, పెళ్లికి ముందే రిలీఫ్ మెథడ్స్ ఫాలో కావాలని కోరుకుంటున్నానంటూ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. అసలు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నిజంగా వారికి అలా జరగాలని రాసి ఉంటే రాసిందే జరగడం నిజమైతే ఉపశమన పూజలు ఫలించవు కదా. ఏమో, ఆ విషయం కూడా వేణుస్వామి చెప్పాలి మరి.